మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సృష్టి, అలాగే వాళ్ళ ఫాదర్ కృష్ణ గారు. అయితే మనం గతంలో చూసాము, ఒక చిన్న పాప 9 years బేబీ 2 years బ్యాక్ కళ్ళకు గంతలు కట్టేస్తే ఎదురుగుండా ఏముందనేది క్లియర్ గా చెప్తుంది. సేమ్ టైప్ అన్నమాట ఈ అమ్మాయి కూడా. ఈ కళ్ళకు గంతలు కట్టేసుకుని ఏదున్నా కూడా ఎదురుగుండా ఏముందనేది జస్ట్ చేతులతో టచ్ చేసి ఇంకా స్మెల్ చూసి తన మైండ్ లోకి ఎక్కించుకొని అన్ని చెప్పేయగలదనమాట. చూద్దాం ఎట్లా చెప్తుందో ఏంటో. వాళ్ళిద్దరితోటి మాట్లాడేసి అన్ని డీటెయిల్డ్ గా అమ్మాయిని మనం కూడా ఇప్పుడు చెక్ చేద్దాం. హాయ్, నమస్తే. నీకు హాయ్, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎందుకు నేర్పించారు తనకి? మీరే నేర్పించారా? ఫాదర్ నేర్పించారు కదా? ఎందుకు? అదే చెప్పారు నాకు, పంపించిన వాళ్ళ ఫాదరే నేర్పించారు అని చెప్పి. ఎట్లా, ఎందుకు అనిపించింది అసలు మీకు? అమ్మా, ఇది ఇప్పుడు మనము చూసుకున్నట్టయితే సమాజంలో అందరూ మంచివాళ్ళు అలాగే అందరూ చెడ్డవాళ్ళు అనేసి కూడా కాదు. ఇప్పుడు జరిగే ఎలాగైతే మొత్తము సిచ్యువేషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి నా ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ అనేది సేఫ్ ఉండాలి. ఓకే. నా పాపనే కాకుండా మిగతా అందరు కూడా సేఫ్ ఉండాలి. సేఫ్ ఉండాలి అంటే తండ్రి ఎప్పటికీ ఉండలేడు తోడుగా. అయితే వీళ్లకు ఒక విద్య, ఇది గాంధారి విద్య అని కూడా అనొచ్చమ్మా. మన మహాభారతంలో గాంధారి కళ్ళకు గంతలు ఉన్నా సరే అన్ని ఐడెంటిఫై చేసుకునేవారు చెప్పేవారు కదా. అట్లాగే ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది మన మహాభారతంలోనే. సంజయ్ అనేసి ధృతరాష్ట్రుడితో పాటు కూర్చొని ఆయన అక్కడ యుద్ధం ఏం జరిగిందో ఈయన చెప్పగలిగారు. అట్లాంటి విద్యనే ఈ గాంధారి విద్య అనొచ్చు. దీన్ని థర్డ్ ఐ యాక్టివేషన్ కూడా అంటారు. థర్డ్ ఐ యాక్టివేషన్. అవునమ్మా. అంటే ఎప్పటి నుంచి నేర్చుకుంటుంది తనకు నేను 3 years నుంచి ట్రైన్ చేస్తున్నాను. అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో నేను ట్రైన్ చేస్తున్నాను. ఇది నేర్చుకోవడం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుందమ్మా. ఇప్పుడు చిన్న పిల్లల్ని మనం చూస్తూ ఉంటాము, చిన్న వాటికి డిప్రెషన్ లో వచ్చేసి మార్క్స్ తక్కువ వచ్చాయి అనేసి సూసైడ్ చేసుకుంటా ఉంటారు. లేకపోతే ఏదో మన ఫోన్స్లలో చూసి పిచ్చి వాటికి డైవర్ట్ అవుతా ఉంటారు. సో అలాంటి డైవర్షన్ అయిపోతుంటారు, మెడిసిన్స్ తీసుకుంటారు. అలాంటివి కాకుండా ఒక ఎవరైనా సరే ప్రాపర్ వేలో ఉండాలి అంటే ఇలాంటి విద్య కంపల్సరీ. ఇది నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటు వీళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ కూడా బయటకు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు జరిగే పవర్ కూడా పెరుగుతుందేమో అండి కదా, ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మైండ్ పవర్ పెరుగుతుంది. అవునమ్మా, సూపర్. అసలు ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ కి మినిమమ్ 10,000 థాట్సే రావాలి. సో మనం ఏం చేస్తున్నాము అంటే 40,000 to 60,000 థాట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనము బీటా స్టేట్ లో ఉన్నాం. అంటే మనం మాట్లాడుతూ ఉన్నాము, చూస్తా ఉన్నాము. మీకు థాట్స్ తగ్గాలి అంటే ఎప్పుడు తగ్గుతాయి? మీరు ఎప్పుడైతే ఆల్ఫా స్టేట్ లోకి వెళ్తారో అప్పుడు థాట్స్ కంపల్సరీగా తగ్గుతాయి. అంటే ఆ మైండ్ కెపాసిటీ ఎంతైతే ఉందో ఆలోచించే మన విధానము ఆ లెవెల్ కి తెచ్చి మనము వదిలేస్తే అప్పుడే ఒక నార్మల్ హ్యూమన్ నుంచి సూపర్ హ్యూమన్ బీయింగ్ మారే అవకాశాలు ఉంటాయి. సో అదే ఇదొక టెక్నిక్ అన్నమాట. అంటే ఉన్న మన థాట్స్ ని ఫిల్టర్ చేసుకుంటూ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అన్ని వేస్ట్ ని మనము పాడేస్తాం కదా, అట్లాగే వేస్ట్ థాట్స్ రాకుండా ప్రాపర్ గా విజన్ క్లారిటీ, దాంతో పాటు ఫ్యూచర్ క్లారిటీ, వీళ్లకు ఎదుటి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు అనే క్లారిటీ కూడా వీళ్లకు ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ అన్నమాట. అవును, చేద్దామా? కంపల్సరీ అండి, కట్టేయండి. ఓకే. దానిలో ఏం లేదు కదా, మీరు చెక్ చేసుకోవచ్చు. కావాలంటే మనము పైన కర్చీఫ్ కూడా కడదాము అంటే కట్టేద్దామా? ఓకే. बोल ఎన్ని ఫింగర్స్ స్కాన్ करके कितने हैं बोल के बोलना. 4. yes, కరెక్ట్. ఇప్పుడు చేయించండి, మీరు ఏం చేస్తారు తర్వాత నేను అనుకునే చేస్తాను. ఓకే మా. ఇప్పుడు నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయండి. ఇలాగా మనము కార్డ్స్ తెచ్చాము. దీంట్లో మీరు ఏ కార్డ్ అయినా సరే మీరే పిక్ చేసి పాపకిస్తే తను ఐడెంటిఫై చేస్తుంది. ఎల్లో కలర్, alphabet P. Super, very good. Red color, correct. Purple color, alphabet M in yellow color. Yes, very good. Dark blue color, number 4 in white color. 4
4-wheeler, 4-wheeler అంటే కార్. white color, ఏముంది వైట్ కలర్ లో? background, Prime Minister of India, Narendra Modi. क्या क्या कलर में है डाली है सूट? White kurta, blue color coat, ओके ఓకే. green color, 2 white color में, ओके green. यहाँ नीचे भी white color में green लिखे सर. కరెక్ట్. ओके red. यहाँ पे भी white में red लिखे सर. ओके व्हील ब्लैक कलर हाँ और व्हील तो white. ब्लैक में ही रहता ना. और वाइट कलर का वो है ओके राउंड. ओके ठीक है. येलो. ఎల్లో 3 बुक्स, 3 books. ఎస్. ब्लू ग्रीन और येलो. బ్లూ గ్రీన్. ఓకే. బుక్స్ కలర్స్ అండి ఇది కూడా. ब्लू बॉर्डर, ब्लू बॉर्डर ओके. वाइट. कुछ खाने की चीज है. खाने की चीज मतलब क्या है? అంటే ఏంటి? सैंडविच. శాండ్విచ్. ओके ये 10 रुपीस की नोट है. నేను మధ్యలో తీసుకొచ్చి పెట్టాను. మీరు ఇచ్చినవే కాదు, వేరేది పెట్టాలని చెప్పి పెట్టిన. చేపెట్టు సృష్టి. वाइट पेपर. ఏం రాసుంది? ఏం రాసింది లేదు. ఏం రాసలేదా? हाँ, రాశాను నేను. तेरे को क्या लग रहा है उसके ऊपर? मेरे को तो कुछ लिखे सर का नहीं दिख रहा. कुछ लिखे सर का नहीं दिख रहा क्या? వెరీ గుడ్. ఏం రాయలేదు. ఇది చూడు. इसमें लिखे सो है ఏమని రాశాను? SUMAN. सुमन. సుమన్. और सुमन टीवी. पक्का? వెరీ గుడ్. पक्का. सुमन टीवी बोल के लिखे सो है उसके ऊपर. हाँ. ఇప్పుడు చెప్పు, రాశానా ఏం రాయలేదా? రాశారు. రాశానా? ఏం రాశాను చెప్పు. PRINCE ప్రిన్స్. వెరీ గుడ్. ऑरेंज कलर 200 नोट. వెరీ గుడ్. गणेश. గణేష్ ఇష్టమేనా? నేర్చుకునేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం అయిందా నీకు సృష్టి? ఏం లేదా? లేదు. లేదు. येलो कलर अल्फाबेट B ग्रीन. ओके ఏమన్నా రాసిందా ఏం లేదా? ఉంది. ఉందా? ఏముంది? R అది ఆరు. ముందు ఉన్న ఇంకా 2 లెటర్స్ అయి చెప్పు. A లాస్ట్ ఆరామ్ లెటర్ సే. అట్లా కాదు, ఫస్ట్ నుంచి చెప్పాలి. आराम से. N NI NI R R U U P P A A क्या है वहाँ पे? M M A. వెరీ గుడ్. నా నేమ్ అది నిరూపమా. నీకు ఇష్టమైన హీరో ఎవరు? शाहरुख खान. ఓ తెలుగులో? తెలుగు మహేష్ బాబు. ఓ నాకు కూడా. నేను ఇప్పుడు ఒక పిక్ చూపిస్తా నీకు, ఓకే. నువ్వు ఎవరు చెప్పాలి నాకు. ఓకే ఓకే. చెప్పు. క్రికెటర్ yes విరాట్ కోహ్లీ. yes 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 సూపర్ సూపర్.
మై ఫేవరెట్ క్రికెటర్. ఓకే. చెప్పమ్మా ఎవరు? పవన్ కళ్యాణ్. ఎవరు పవన్ కళ్యాణ్ అసలు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. వెరీ గుడ్. అండ్ తెలుగులో హీరో కూడా. ఓకే Okay. మూవీ ఆర్టిస్ట్. ఇప్పుడు ఇంకోటి చెప్పాలి. ఓకే ఓకే. చెప్పు ఎవరు? చంద్రబాబు నాయుడు. సూపర్ సూపర్. ఎవరు తెలుసా చంద్రబాబు నాయుడు గారు? మీ తెలుగు కాదు కదా. ఆంధ్రప్రదేశ్ సీఎం. సీఎం. ఈయనెవరో చెప్పు. రేవంత్ రెడ్డి. ఎవరైనా? సీఎం. ఎక్కడ సీఎం? తెలంగాణ. తెలంగాణ. చెప్పు. నేషనల్ ఫ్లాగ్ 3 కలర్స్, ఆరెంజ్, వైట్, గ్రీన్. ఇదేంటి చెప్పు. ఏముందా పిక్లో? షూస్. వెరీ గుడ్. సూపర్. ఇంకా ఇవి కాకుండా ఇంకా అంటే బిహైండ్ ద వాల్ కూడా ఒక్కోసారి ఎవరు నుంచున్నారు అనేది కూడా అంటే మీకు తనకు తెలిసిన వాళ్ళైతే చెప్తుంది, తెలియని వాళ్ళు చెప్పలేదు కదా. లేదు, ఒక రోజు ఏమైందంటేనండి, యాక్చువల్ గా మా మమ్మీకి యాక్సిడెంట్ అయ్యింది. సో మేమంతా మా మదర్ వాళ్ళ రూమ్ లోనే ఉన్నాము. ఆ రోజు అరౌండ్ 12 or 12:30 ఏమో అవుతుంది నైట్. తను చెప్తుందన్నమాట, డాడీ ఇట్లా గోడ దగ్గర ఎవరో ఉన్నారు అనేసి. అక్కడ మేము బయట కార్ పార్క్ చేస్తామండి. సో 12:30కి కాదమ్మా, నువ్వు ఏదో మామూలుగా డ్రీమ్ వచ్చినట్టుంది, వదిలేసే అంటే, లేదు ఉన్నారు డాడీ అని. సో నేను చెక్ చేస్తాను అనేసి నేను వెళ్ళి చెక్ చేస్తే అక్కడ మామూలుగా ఇది స్విగ్గీ జొమాటో వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కార్ దగ్గర నుంచొని ఉన్నారు. సో నేను అదే అన్నాను, మనము అంటే డైలీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని అనుకోలేము, అలాంటివి కూడా వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయడము అనేది కూడా దాని గురించి కొంచెం నేర్పిస్తున్నానండి. చూసారు కదా, కొంచెము మొత్తం షివరింగ్ అవుతుంది తను. అంటే కెమెరా ఫస్ట్ టైం ఈ పాప. ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందండి, చాలా సైలెంట్. అవును, చాలా అసలు ప్రిజర్వ్ గా ఉంటుంది. ఇంట్రోవర్ట్. ఈమె కొంచెం ఇవన్నిటి నుంచి బయటికి రావాలి అంటే, ఇప్పుడు మగపిల్లవాడు ఎలాగైనా బతికేస్తాడు రోడ్డు పైన అయినా, కానీ నా ఇంటెన్షన్ ఏంటంటేనండి, నా తర్వాత నా పాపను ఎవరు చూస్తారు? సో వీళ్ళు ఫ్రీగా ఉండాలి, వీళ్ళ కాళ్ళపైన వీళ్ళు నుంచోవాలి అనే దాని గురించే ఈ యొక్క థర్డ్ ఐ యాక్టివేషన్ నేను చేయిస్తున్నానండి. వేరే పిల్లలకి కూడా, అంటే ప్రతి ఒక్క ఆడకూతురు నేర్చుకోవాలనేది నా ఒక ఉద్దేశం అండి. నైస్ నైస్, సూపర్. ఇంకేమైనా చెప్తుందండి? ఇంతేనా? ఇంతేనండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవన్నీ నేర్పిస్తున్నా. ఓకే ఓకే, సరే. నువ్వు ఫుల్ నేర్చుకున్నాక ఇంకొక 2 years తర్వాత మొత్తం నేర్చుకోవాలి, ఓకేనా? ఓకే, అప్పుడు మళ్ళీ చేద్దాం. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.